విటమిన్ డి, బి12 లోపం వచ్చిందనుకోండి, మనం చేసే మొదటి పని ఏంటి? మాత్రలు మొదలు పెడతాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఈ లోపం అసలు ఎందుకు వస్తుంది అని. ఆయుర్వేదం ప్రకారం శరీరంలో ఏ లోపం వచ్చినా అది బయట నుంచి కాదు, లోపల నుంచి మొదలవుతుందని అర్థం. మన అగ్ని అంటే చెప్పాను కదా, డైజెషన్ బలహీనంగా ఉంటే గనక తినే ఆహారం సరిగ్గా జీర్ణం కాదు, అందులో ఉన్న పోషకాలు శరీరానికి అందవు. అప్పుడే ఇలాంటి లోపాలనేవి మొదలవుతాయి. ఇప్పుడు మన జీవనశైలిని చూడండి ఎలా ఉంటుంది. సూర్యకాంతి తక్కువగా ఉండడం చూస్తూ ఉంటున్నాం. సిటీల్లో అస్సలు రావట్లేదనే చెప్పాలి. ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తింటూ ఉంటాం, ఫ్రిడ్జెస్లో పెడుతూ ఉంటాము, బయట ప్రాసెస్ చేసి ఆయిల్ డీప్ ఫ్రై చేసేసినవి తింటూ ఉంటాము. ఇంకా స్ట్రెస్, ఇదైతే లేని మనిషి ఉండడు అని చెప్పచ్చు అనమాట. అలా ఉంది లైఫ్ స్టైల్ ఇప్పుడు. ఇంకా నిద్ర చెప్పనే అవసరం లేదు. ఈ సోషల్ మీడియాలు, స్క్రీన్ టైంలు ఎక్కువైపోయాక నిద్ర చాలా తక్కువైపోయింది. మరి ఇన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే మనకి ఈ డెఫిషియన్సీస్ అనేవి రాకుండా ఉంటాయంటారా? ఇలా ఇవన్నీ కలిపి శరీరంలో అబ్జార్ప్షన్ రేట్ని తగ్గించేస్తూ ఉంటాయి. అంటే శరీరానికి మాత్రలు అవసరం లేదు అని చెప్పడం కాదు. లోపం ఎక్కువగా ఉంటే డాక్టర్ సూచన ప్రకారం మనం మాత్రలు తీసుకోవాల్సిందే. కానీ దీర్ఘకాలికంగా మనం ఫోకస్ చేయాల్సింది మన అగ్నిని బలపరుచుకోవడం, డైజెషన్ సిస్టమ్ని కరెక్ట్గా ఉంచుకునేలాగా ట్రై చేయడం, సహజమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయాలి. కేవలం 2 పూట్ల వండిన ఆహారాన్ని తీసుకుంటూ మిగతా టైంలో న్యాచురల్గా ఉండే ఫ్రూట్స్ లాంటివి తీసుకోవడం చాలా ఉత్తమం. రోజు కొంచెం సేపు అయినా సూర్యకాంతిలో ఉండడం అత్యవసరమైన పరిస్థితి. ఇది ప్రతి ఒక్కళ్ళు ఫాలో కావాల్సింది. ఎండ రావటం లేదని వదిలేయకుండా ఎక్కడ ఎండ వస్తుందో అక్కడ డెఫినెట్గా ఒక ½ అవర్ అయితే 11 to 1 విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది అని చెప్తారు. సో ఆ టైంలో ఉండడానికి ఒక ½ అవర్ ట్రై చేయాలి. అలాగే శరీరానికి సరైన విశ్రాంతి ఇవ్వాలి. శరీరం అలసినట్టు అనిపించినా కూడా లెక్క చేయకుండా పని చేస్తూ దాన్ని ఇంకా వీక్గా చేసే ప్రాసెస్ మాత్రం అస్సలు చేయకూడదు. ఎప్పుడన్నా కొంచెం వీక్నెస్ అనిపిస్తే కొంచెం రెస్ట్ తీసుకోవడం అనేది చాలా అవసరమైన విషయం. శరీరం ఎప్పుడైతే సరిగ్గా పనిచేస్తుందో అప్పుడు మనం ఇచ్చే పోషకాలన్నీ కూడా తానే చక్కగా తీసుకొని మంచిగా మనకి ఒంటికి పట్టేలా చేస్తుందన్నమాట. సో మాత్రలు లోపాన్ని తగ్గిస్తాయి, కానీ జీవనశైలి మార్పు మాత్రమే దాన్ని మళ్ళీ రాకుండా చేస్తుంది. సో ఆరోగ్యం కోసం షార్ట్ కట్ని ఎప్పుడూ ఎంచుకోవద్దు. రూట్ కాజ్ని కనుక్కొని దాన్ని సరిచేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మరిన్ని ఇలాంటి ఆయుర్వేదిక్ హెల్త్ టిప్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే కామెంట్ చేయండి, ఎవరెవరికైతే ఆయుర్వేదిక్ పద్ధతిలో శరీరాన్ని సమతౌల్యంగా ఉంచుకోవడం నచ్చుతుంది, అలాగే మన ఆయుర్వేదాన్ని సపోర్ట్ చేయాలనిపిస్తుంది అనేవాళ్ళు ప్లీజ్ DM ఆయుర్వేద.